హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇక్కడ పార్క్లో ఒక లేడీ పరిచయం అయ్యారు. గాజులు చూస్తున్నారు కదా. సో ఏంటంటే ఎప్పుడు దేవుడి గురించి మెడిటేషన్ కోసం మేము మాట్లాడుకుంటాం. సో నేను ఈ మాల జపాన్ని తీసుకున్నాను ఆమె దగ్గర. నేను అన్నాను, దేవుడి సైడు ఏదైనా ఫ్రీగా వస్తే మాత్రం నాకు ఇవ్వండి. డబ్బులెట్టి కొనుక్కోవాలంటే కొంచెం ఆలోచిస్తానండి. తెలివితేటలవి అలాంటి బుక్కులు అయితే నేను డబ్బులు పెట్టి కొంటాను, దేవుడు అయితే డబ్బులు పెట్టి కొందండి అని చెప్పాను. అయితే ఈ బుక్ అంట యాక్చువల్లీ 300 రూపీస్ అంట. చాలామంది సేల్ చేయడానికి వచ్చారు నా దగ్గరికి. నేను ఈ బుక్ ఎప్పుడు కూడా డబ్బులు పెట్టి కొందామని అనుకోలేదు, నాకు ఫ్రీగా వచ్చిన రోజే తీసుకుందాం అనుకున్నాను. సో వాళ్ళ ఏమంటారు మీ ఫౌండేషన్, హరే కృష్ణ ఫౌండేషన్లోనంట ఒక ముగ్గురికి ఫ్రీగా ఇమ్మంటారట. ఇప్పుడు ఈ మేడం నాకు ఇస్తుంటే బుర్ర పాడైపోతుంది. అంటే దేవుడు నా మాట విన్నారు. అలాగని కాదండి, నేను కూడా అందరికీ ఇవ్వను. ఎందుకంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారని అనిపిస్తేనే మేము ఇస్తాం. నాకు తిని అనిపించింది, నేను ఇచ్చాను అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాలో ఏం చూసారో నేను చూసాను, చాలా పవర్ ఉంది తిన ఆధ్యాత్మికంగా. ప్లీజ్ ఫాలో హర్ రీల్స్ అండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా హ్యాపీగా ఉందండి బాబు. నాకు ఎంతమంది నాకు డబ్బులు పెట్టి అమ్ముదామన్నా నేను ఈ బుక్ అయితే కొందాం అనుకోలేదండి. నేను ఎన్ని బుక్కులు కొంటాను తెలుసండి. ఎవరు మట్టుకానికి ఇవ్వద్దు అన్నారు, అందుకే నేను ఆలోచించాను. మీకు ఇచ్చానంటే నేను కూడా ఆలోచించాను. నేను ఇప్పుడు ఇన్ని రోజులు మీకు ఎందుకు ఇవ్వలేదు? అవునవునవును, ఆలోచించండి. నేను ఇవ్వచ్చు ఈ పుస్తకం చూసాను. మేము మీరు ఏదో ఫాలో అవుతారో లేదో అనిపిస్తేనే ఇవ్వాలంట. అవునా? ఇప్పటికి ఒక బుక్ ఏంటి, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎన్ని బుక్కులు కొనుక్కుంటానండి, ఈ బుక్ మాత్రం డబ్బులు పెట్టి కొందాం అనుకోలేదు. నా దగ్గరికి ఆ దేవుడు పంపిస్తాడు అని నేను అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను. ఏంటి, నేను మీ హ్యాండే పెట్టానండి, చూసారా? దేవుడిది నేను కావాలి అనుకుంటే నా దగ్గరకు వస్తుంది. ఇది కొంతమందికి బాగా అర్థం అవ్వాలి.